ఆరాధన అనేది పరలోకంలో జరిగేటటువంటిది. ఆరాధన అనేది పరలోకంలో జరిగేది. మనం యెషయా గ్రంథం చూసినట్లయితే 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు దేవుడు స్తుతిస్తూ ఉన్నారంట. అదే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూసినా కూడా అదే మాట రాయబడుతుంది. రేయింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అక్కడ కొనియాడుతూ ఉంటున్నారు. మనం చదివే 2వ భాగంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, మనం చదివే 2వ భాగంలో పరలోకము సన్నివేశం అది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయ ప్రారంభం నుంచి పరలోకం సన్నివేశాలు రాయబడుతూ వచ్చినవి. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు సంఘాల గురించి రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు పరలోకంలోని సిద్ధపాటు గురించి రాయబడుతూ వచ్చింది. 6వ అధ్యాయంలోని దేవుని తీర్పు రాయబడుతూ వచ్చినవి. మనం చదివినటువంటి 7వ అధ్యాయ భాగము పరలోకములకు సన్నివేశము. పరలోకంలో ఎవరెవరు దేవుడు స్తుతిస్తున్నారో చూడండి. మన చదివే భాగం ఒకసారి మనం చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవము గట్టిగా. ఈ మాట మా రక్షణకై స్తోత్రం మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మా రక్షణకై. మన 3 భాగాల్లో ఈ మాట మనకు కనిపిస్తుంది. రక్షణ అనే మాట మనం చదివిన 3 భాగాల్లో కూడా కనిపిస్తుంది. పేతురు గ్రంథం ఏమైంది? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కీర్తనకారుడు ఉన్నాడు, నా రక్షణ కర్త నేను స్తుతిస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ అనుభవంలో నుండి దేవుని ఇంటికి వచ్చాము? దేవుని ఇంటికి ఏ అనుభవంలో నుండి మనం ఇంటికి వచ్చినామంటే, పరలోకములో ఉన్నవారు ఏ విధంగా అయితే మా రక్షణకు నీకు స్తోత్రం వెలిగి చెప్తున్నారు మహాశబ్దంతో. నీవు కూడా దేవా నువ్వు రక్షించావు కనుక నీ ప్రజలతో కలిసి ప్రవేశములో నువ్వు స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. రక్షణ మన చదివే భాగాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే 3 విషయాలు గమనించాలి. రక్షణ అంటే 3 కాలాల్లో రక్షణ. రక్షింపబడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను రక్షింపబడుతూ ఉన్న అర్థం ఏంటి? మన భాష అర్థమవుతుంది కదా. రక్షింపబడుతూ ఉన్నాను అంటే రక్షింపబడ్డాను అంటే గతంలో జరిగిపోయింది. రక్షింపబడ్డాను, రక్షింపబడుతూ ఉన్నాను, రక్షింపబడతాను. నిన్న, నేడు, రేపు. రక్షణ అనేది 3 కాలాల్లో బట్టి సత్యమిది. పేరు రాసిన వాళ్ళేంటి? 5వ చదవండి. మన చదివిన భాగంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు. రక్షించబడ్డాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షింపబడతాము. ఎప్పుడైతే యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో, లేక ఎప్పుడైతే యేసు క్రీస్తు శిలువ రక్తముతో మనం కొనబడి, కడుగబడి, పరిశుద్ధపరచబడి ఆయన ప్రజలు చేయబడ్డామో, లేక ఆయన నామం విశ్వాసం నుంచి ఆయన పిల్లలుగా మార్చబడ్డామో, ఆ స్థితిని ఏమన్నామంటే రక్షింపబడ్డాను. రక్షింపడితో దేవుడు చూడండి, ఒక మాట చదవండి. మనకు ఎప్పుడు ఈ మాట మన జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడి జరిగేది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి.
అపోస్తలుల పౌలు ఎఫెసు రాసిన మాట్లాడు ఎఫెసు రాసిన పత్రిక 2:7 క్రీస్తు నందు క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని అనుకోండి. దాని అర్థం ఏంటి? బైబిల్ ప్రతి మాటను జాగ్రత్తగా చదవాల. అది ఏ కాలంలో రాయబడుతూ వస్తుంది? గత కాలానికి రాయబడుతుందా, జరగబోయే కాలానికి రాయబడిందా, జరుగుతున్న కాలానికి రాయబడుతుందా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరైతే రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉన్నారో, ఈ పైన ఉన్నాయన్నమాట. కొంచెం చూడండి 5వ వచనం నుంచి, ఇదే ఎఫెసీ పత్రిక 4. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధుల చేత సచ్చిన వారం అయినప్పుడు సైతము మన ఎడల చూపించిన మహాప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ మాట అందరూ క్రీస్తు యేసునందు అందరూ ఆయన మనకు చేసే ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యములు రాబోయే కనపరచు నిమిత్తము క్రీస్తు యేసును ఆయనతో కూడా లేని అంటే సచ్చిన మనలను ఎందుకు వచ్చిపోయాం అమ్మా? ఎందుకు చచ్చిపోయాము? పాపం అంటే అక్కడే ఉంది. మీ అపరాధుల చేతులు, మీ పాపముల చేతులు మీరు చచ్చిన వారు ఉండగా. అపరాధం అంటే ఏమిటి? పాపం అంటే ఏంటి? అపరాధం అనగా మార్గము నుండి తొలగిపోవుతా, పాపం అనగా గురి తప్పుతా. దేవుడు మానవుడికి ఒక మార్గాన్ని, ఒక గురినిచ్చాడు. ఆ మార్గాన్ని తప్పినప్పుడు ఏమవుతాయంటే దుర్మార్గం అవుతుంది. దేవుడిచ్చిన మార్గం నుండి తప్పిపోతే ఏమంటే చెడ్డ మార్గము, కానీ దుర్మార్గము అంటాము. దుర్మార్గంగా ఉన్నది నన్ను, గురిజంతులు నన్ను, అంటే ఆ స్థితిని బట్టి, అంటే ఆదాముకి అవిధేయతను బట్టి మానవుడికి సత్య స్థితి వచ్చింది. ఆ సత్య స్థితిలో ఉన్న నన్ను బ్రతికించడానికి ఆయన ఏం చేశాడు? నన్ను బ్రతికించడానికి ఆయన దిగి వచ్చాడు. ఎవరు దిగి వచ్చాడు? దేవుడు దిగి వచ్చాడు. ఇది మొత్తం దేవుడు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన దేవుడికి పెట్టబడిన పేరేంటి భూమి మీద? ఇప్పుడు మత్తయి సువార్త 1:21 చదవండి. ఆ దిగి వచ్చిన ఆ దేవునికి పెట్టిన పేరు, ఆమె ఒక కుమారుని కన్ను, వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు. ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలా? రక్షకుడు కావాలి. ఒక వ్యక్తి దొంగ ఊళ్ళో ఇరుక్కుపోయాడు. దొంగ పోయి తెలుసుగా, దొంగ పోయి ఎట్లా ఉందంటే పైన ఏమీ లాగా ఉంటుంది, పైన ఏమీ భూమిలాగా ఉంటుంది. అడుగు వేస్తే ఒక్కసారి మోకాళ్ళలోకి వెళ్తాము, పైకి వద్దాం గట్టిగా కాలు కిందకంటే నడుము రోజు పోతాం, ఇంకొకసారి గుంజితే ఇక్కడే పోతాం, ఇంకోసారి గుంజాలి గట్టిగా ఇక్కడే పోతాం, ఇక్కడ పోతాం. అది దొంగ బట్టి చికెన్ దొంగ కదా దాన్ని. ఆ చికెన్ భూమిలోకి వెళ్ళి ఎవరన్నా బయట పైకి లాగలుగుతారా? ఆ చుట్టుపక్కల వెళ్తే అతను కూడా దాంట్లో పడిపోతాడు. ఇప్పుడు ఎట్లా లాగాలా? ఇప్పుడు లేటెస్ట్ గా డ్రోన్ వచ్చినాయి కదా, డ్రోన్స్ ఫోటోలు చేస్తున్నాయి కదా, అట్లాంటివి పంపించి కాల్ చేసి లాగాల.
దాని కూడా కింద పోతాం చెప్పలేము, అది కూడా కింద పోతాం చెప్పలేము. ఆ దొంగ భూమిలో ఉన్నటువంటి ముందులను దేవుడే దిగి వచ్చి కలవరి శిలువలో 3 మీటర్ల ఆహారం నిలబడి అక్కడ నుంచి ఆయన చేయగలిగించి ఆ జిగట్ భూమిలో నుంచి నన్ను పైకి లాగిన వాడిగా ఉంటున్నాడు దేవుడు. అదే రక్షణ, అదే రక్షణ. మనం సరే 3 భాగాల్లో కూడా రక్షణ అనే మాట చదువుతాం. ఎవరయ్యా అంటే ఆ దేవుడే దిగి వచ్చి ఆయన కట్టబడి పేరు ఏంటంటే రక్షకుడు. ఆయన ఎవరు రక్షకుడు? రక్షక భటులు. చూసారా బోటు ఎక్కడ ఉంటుంది అమ్మా? చెప్పండి, పర్లేదు. పోలీసు వ్యాన్ల మీద రక్షక భటులు అని ఉంటుంది, ఉంటుందా? వాళ్ళు ఎవరు రక్షిస్తారు? ప్రజల్ని. నిజంగా రక్షిస్తున్నారా? నిజంగా మీరు చెప్పిన కరెక్టే, ప్రజలను రక్షించాలా, కానీ వాడు ప్రజల్ని భక్షిస్తున్నారు. ఏం చేస్తున్నారు? కానీ ఈ రక్షకుడు పాపులను రక్షించుటకు వచ్చిన దేవుడు. మనల్ని, పాపము చనిపోయిన మనల్ని బ్రతికించటానికి దేవుడు దిగి వచ్చి బ్రతికించి ఆయనతో కూడా లేపి, అంటే ఆయన ఎక్కడి నుంచి లేచాడు? ఆయన ఎక్కడ పేరు రాసిన పత్రిక 4వ మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన. మాట తర్వాత చూద్దామా. మృతుల్లోకి ఎందుకు వెళ్ళారంటే చచ్చి నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. అదే పౌరులకు రాసిన రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి రోజులో మన అపరాధముల మీద అప్పగింపబడి మన నీతి మంత్రం తీర్చుటకు పునరుద్ధారుడైనాడు. క్రైస్తవు యొక్క శ్రేష్టత ఏంటంటే అంటే, క్రైస్తవు యొక్క గొప్పతనం ఏంటంటే పునరుద్ధారుడైన దేవుడు లేక యేసు క్రీస్తు. ఆయన పునరుద్ధానం లేకపోతే మన భక్తి, మన ఆరాధన వ్యర్థము. ఇప్పుడు మొదటి 15 అధ్యాయంలో క్రైస్తవ్యానికి లోకంలో ఉన్న సిద్ధాంతాలకి తేడా ఏంటంటే, బైబిల్ చెప్పేదండి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి పాపరహితంగా జీవించి పరిశుద్ధ మరణం పొంది ఆయన పాపము లేదని ముమ్మారు తీర్పు చెప్పబడి శిలువకు అప్పగించబడి ఆయన మరణిస్తూ వచ్చాడు. ముమ్మారు పాపములని తీర్పు చెప్పినప్పుడు శిలువకి ఏమంటాడు? ఆయన ఏ పాపం లేదు, కానీ మన పాపంతో ఆయన మీద మోపబడినది. మన పాపం ఆయన చెప్పుకొని, ఎందుకంటే మన అపరాధం నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఆయన పునరుద్ధారైనాడు. ఆ పునరుద్ధానానికి మనం వచ్చిన నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినది. చచ్చిన మనం ఇప్పుడు జీవించుచున్నాము. చచ్చిన మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము? ఆదాము పాపం చేయకుండా ఏ విధంగా అయితే మహిమని కలిగి జీవిస్తూ వచ్చాడు, రక్షించబడిన వారు ఆ విధంగా దేవుని ఆత్మ పొంది దేవుని మహిమతో నివసిస్తూ ఉన్నారు. 2 మాటలు గమనించండి. దేవుని ఆత్మ, దేవుని మహిమ. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరీక్షను. ఎవరు నీతిమంతులుగా తీర్చారు? మనం నీతిమంతులమా లేదా ఏమైనామా? నీతికి ఆపోజిట్ వాడేంటి అమ్మా?
గట్టిగా చెప్పండి, తెలిసిన వాటి కొత్త మాట చెప్పడం. అవినీతి, దుర్నీతి, అంతే కదా. దుర్నీతి పొందిన మానవుని నీతి మంత్రిగా మార్చడానికి దేవుడు శిలువలో తన రక్తమును కారుస్తూ వచ్చాడు. ఆ రక్తము విశ్వాసం ఇచ్చిన వారు నీతి మంత్రిగా తీర్చబడతామని రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పడం వచ్చింది. 24 వచనాల్లో యేసు క్రీస్తు విమోచన రక్తము విశ్వాసం ఇచ్చిన వారు నీతి మంత్రులుగా తీర్చబడతారు. నీతి మంత్రులు తీర్చబడ్డ భూమి నీతి మంత్రులు ఒక్కడు లేని బైబిల్ చెప్తుంది. ఆ నీతి మంత్రులకి మహిమనిస్తూ వచ్చాడు. ఆదాము ఏదైతే కోల్పోతూ వచ్చాడో ఆ మహిమ తిరిగి మరలా రక్షించబడే నీకు నాకు అయితే అది మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. కొంతమందికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాకపోవచ్చేమో. అయితే ఆయన ఆత్మను కూడా మనగలిగించాడు. చూడండి, ఆయన ఆత్మను కూడా మనం చదవండి. గౌతమి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీరు కుమారులు అయ్యున్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. ఆయన మహిమనిచ్చాడు. ఆత్మ ఎవరికి? ఎవరైతే రక్షింపబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే నీతి మంత్రులుగా తీర్చబడిన వారు ఉన్నారో వారికి మహిమ వచ్చాడు. మొట్టమొదటి వారు లేచి పరలోకము దాంట్లో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఎవరైతే నిజంగా రక్షించబడ్డారో వారు పరలోక, వారి ఆత్మ పరలోకములో భద్రము చేయబడింది. వారి ఆత్మ పరలోకములో భద్రము చేయబడింది. పాప తగ్గుతున్నాడా? ముందుకు రా, కొంచెం ముందుకు వచ్చుకోవచ్చు, కొంచెం ముందుకు వచ్చుకోవచ్చు. ఖాళీ స్థలం చాలా ఉంది, కొంచెం ముందుకు వచ్చుకోవచ్చు. ఫ్రీగా కూర్చోండి. ఎవరైతే లేపబడి పరలోకంలో కూర్చోబెట్టబడ్డారో, ఎవరైతే నిజంగా రక్షించబడ్డారో వారు నీతి మందులు తీర్చబడి దేవుడు మహిమను, దేవుడు ఆత్మని కలిగిన వారై ఆయనను స్తుతిస్తున్నారు. మనం పరలోకంలో సన్నివేశం అదే. మా రక్షణ మరలా చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాశ్రయ మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి ఒక దినాన మనం కూడా వారితో కలిసి ఇదే మాట చెప్పండి. ఇదే మాట అర్థమైందా? వారితో కూడా కలిసి ఒక దినాన మనము కూడా, మరి గట్టి చెప్పాలి అనమాట. మీరు అనుమానిస్తే నాకు అనుమానం వస్తుంది. వారితో కూడా కలిసి ఆ రాయబడి చాలా విషయాలు. ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి జాతిలో నుండి రక్షింపబడిన మనము కూడా వారితో కలిసి ఒక దినాన ఎప్పుడు? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన సన్నిధికి వారితో కూడా మనము ఆయనకి వారి మహాశబ్దముతోటి మా రక్షణకై నీకు దేవానికి స్తోత్రములు, యేసు ప్రభువానికి స్తోత్రములు. గొర్రెపిల్లన్నాడు యేసు ప్రభువారు, గొర్రెపిల్లంటే అక్కడ యేసు ప్రభువారు దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నారు. అదే సమయంలో గొర్రెపిల్లలు కూడా స్తోత్రం చెల్లిస్తున్నారు. మన నిరీక్షణ కూడా అదే. ఏంటి మన నిరీక్షణ అంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు? రండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము అక్కడే ఉంది. అక్కడే ఉంటారు. ఇంకా ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడవలన స్వాస్థ్యములు కలుగును. ఆయన కొన్ని విశేష కనికరం చొప్పున మనం మరలా జన్మింపజేసను. ఇప్పుడు వరకు మనం చెప్పిన మాట నేను నీతి మందులు తీర్చబడ్డము, రక్షించబడ్డము, పరలోకంలో కూర్చోబెట్ట ఎన్ని కూడా ఏంటంటే తిరిగి జన్మించిన అనుభవము. మనం తిరిగి జన్మించామంటే ఒకసారి శరీరంలో జన్మించాము. మనం వెనక్కి చూడొద్దు. బైబుల్ అలా చూడు, ఇటలా చూడు, దాన్ని డిస్టర్బ్ చేయదు. పరలోకంలో ఉన్న కూర్చుని పెట్టిన స్థితి, నీతి మందులు తీర్చబడిన స్థితి,
రక్షించబడిన స్థితి, మహిమను పొందిన స్థితి, ఆత్మను పొందిన స్థితి ఇవన్నీ కలిగితే ఏమవుతుందంటే నేను తిరిగి జన్మించాను. ఒకసారి శరీరం జన్మించాను, రెండవసారి ఆదాములో కోల్పోయిన ఆత్మని నేను తిరిగి పొందుతూ వచ్చాను. ఆదాము మరణ శాసనము, ఆదాము అవిధేయుడై మరణ శాసనం రాయబడుతూ వచ్చింది. ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభువారు రక్షకుడిగా భూమి మీదకి దిగి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి మృతువులను పునరుద్ధారణైన దాన్ని బట్టి మనకు జీవముతో నిరీక్షణ వచ్చింది. దాన్ని బట్టి మనం తిరిగి జన్మించి ఇప్పుడు ఏ నిరీక్షణ ఉన్నామంటే ఇప్పుడు 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడి సిద్ధమైన రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఆ స్వాస్థ్యము ఏ స్వాస్థ్యము? మా పితరుల స్వాస్థ్యం ఉందండి. అది ఎవరికి ఇస్తారు? మా పితరులకి ఒక 100 ఎకరాల భూమి ఉంది. ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అది స్వాస్థ్యం అర్థం కాదు కదా. చెప్తున్నది ఎందుకు వస్తున్నారు? మా పితరుల ఆస్తి నాకు ఎందుకు వస్తుంది? నేను ఆ ఇంట్లో పుట్టేది కనుక, వారి పిల్లవాడి కనుక నాకు దేవుని ఇంటి స్వాస్థ్యం మనకు రావాలంటే మనం కూడా ఆయన దివ్యమై ఉండాలా. అదే యోహాను చెప్పింది 1:12 ఆయన నామం విశ్వాసం ఉంచేవారు ఏమవుతారు? దానికి పిల్లలు. మనం పిల్లలమైతే వారసులము. పిల్లలమైతే ఏ వారసులము? కడవరి కాలం బయటపరచబడి సిద్ధంగా ఉన్నటువంటి ఆ మహిమ స్వాస్థ్యం ఏదైతే ఉందో దానికి మనము వారసులము. ఈ అనుభవం ఏదైనటువంటి దావీదు అంటున్నాడు. రండి ఇప్పుడు దావీదుతో కలిసి ప్రభువుని ఆరాధన ప్రయత్నం చేద్దాం. దావీదు చదవండి మళ్ళా. కీర్తన గ్రంథము 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త దేవుడు బహుగా స్తుతించును గాక. ఈ కీర్తన మొత్తం చదివిన తర్వాత అద్భుతంగా యేసుప్రభువు కీర్తన కనిపిస్తాడు. అద్భుతంగా ఈ కీర్తన యేసుప్రభువు కనిపిస్తాడు. దావీదుని దేవుడు ఏ విధంగా రక్షిస్తూ వచ్చాడో, ఎన్ని శ్రమలను రక్షిస్తూ వచ్చాడో అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాస్తూ వచ్చాడు. ఇదే భాగము 2 సమూయేలు 22వ అధ్యాయంలో ఇదే అంశాలు ఉన్నాయి. ఇదే అంశాలు దావీదు రాస్తూ వచ్చాడు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం కూడా ఆ అనుభవం చేయాలని యెహోవా జీవము కలిగిన వాడు. ఇంకా మన వాక్యము క్రైస్తవునికి పునాది క్రీస్తు పునరుద్ధానము. మనం ఎరిగిన దేవుడు యెహోవా అంటే ఉన్నవాడు. యెహోవా అంటే ఉన్నవాడు. ఒక్క మాట ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడు జీవము కలిగిన వాడు. ఏ జీవము? మానవుడు అనుభవిస్తున్న జీవము, పశుపక్షులు అనుభవిస్తున్న జీవము, వృక్షాలు అనుభవిస్తున్న సమస్త జీవమునకైనా అధిపతి ఉన్నాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు. ఆ జీవము గల దేవుడు నాకేమయ్యాడు? దేవుడు మీకు ఏమయ్యాడమ్మా? ఇక్కడ ఉన్న మాట కొత్త మాట చెప్పాలి. అక్కడ ఉన్న మాట ఆశ్రయ అంటే ఏంటి? దుర్గమైన ఏంటి? మా ఊర్లో కోటలు లేవన్న మాకేం తెలుస్తుంది. మేము రాజస్థాన్లో లేవు కదా అంటారా? రాజస్థాన్ లో కోటలు ఎక్కువ ఉంది. ఎందుకంటే అంటే వాళ్ళ శత్రువు దాడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ విషయం తెలియదు పెద్దగా. కోట అంటే దుర్గం అంటే అయితే నాకు తెలియదు. కోట అంటే అంటే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఊరి బయట ఒక 30 పెద్ద గోడ కట్టారు. అది కోటలాగా భద్రపరిస్థితి వాళ్ళని వాళ్ళని. ఈ లోకంలో శత్రువు నుంచి ఆపద నుంచి దావీదుని దేవుడు భద్రపరిచాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రారుడు, నా రక్షణకర్త దేవుడు బహుగా శుద్ధినందున వాడు. బహుగా శుద్ధికి ఆయన పాత్రుడు. ఆయన ఒక్కడే పాత్రుడు.
దేవుడు ఒక్కడే, దేవుడి దగ్గర మాత్రమే తల వంచి నమస్కారం చేయాలండి. దేవుడు ఇస్రాయేలు చెప్పిన అంశం ఏంటంటే, మీరు ఎవరికి కూడా ఇలా నమస్కారం చేయడానికి వీల్లేదు. దాన్ని బట్టి మొర్దెకాయి మీద హామాను కక్ష పెట్టుకుంది. దాన్ని బట్టి యవనస్తులు ముగ్గురు అగ్నిలో పడవేయబడ్డారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ సొంత పేరు చెప్పండి అమ్మా, అరువు పేరు చెప్తారు మీరు. వాళ్ళ సొంత పేర్లు ఉండి ఏంటమ్మా సొంత పేర్లు ఏంటి? అనన్య, మిషాయేలు, అదే వాళ్ళ సొంత పేరు చెప్పండి. అవి బదులు పేరు. అవి దానియేలు పేరు మాత్రం దానియేలు చెప్తారు. బెల్షస్సర్ అని చెప్పరు. బెల్షస్సర్ ఏం చెప్పరు? బెల్షస్సర్ ఆయన పేరు, బొమ్మలో పెట్టి పేరు, అది వాళ్ళ దేవత పేరు. ఏ ముగ్గురు చెప్తాం, నేను సొంత పేరు చెప్తున్నాం. వారు ఇది చేయాల, అగ్నిగుండం లేపడ్డారు. అది ఎవరు చేయాలంటే శివుడు దేవుడికి మాత్రమే. దేవుని బిడ్డలకు మనం కూడా అది నేర్చుకోవాలి. ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన స్తోత్రాలు, నా రక్షణకర్త ఆయన బహుగా స్తుతినందును. దావీదు అనుభవంలో నుంచి చాలా విషయాలు రాసుకోవచ్చు. కిందకి అడిగితే చూడ 50 వచనం చూద్దామండి. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేయవాడము, అభిషేకించిన దావీదును అతని సంతానములను నిత్యము కనికరము చూపువాడము. దావీదు అనుభవం ఏంటంటే క్రీస్తు పూర్వమే. దావీదు అనుభవం ఏంటంటే నిత్యత్వాన్ని కూడా కలిగి తిరిగి వారిగా ఉంటాను. నేను స్తుతిస్తా నిత్యము. 140 అనుదినము నిత్యము నిన్ను నిత్యము స్తుతిస్తాను. మనిషి ఎంతకాలం పోతారు భూమి మీద? ఎంతకాలం అమ్మా? ఆయుష్ ఎంతకాలం? 70 ఏళ్ళు బైబుల్ చెప్తుంది 91 ఎట్లలో. అదే కదా అడిగితే దావీదు అంటున్నా, నేను అనుదినము నిత్యము. ఈ రెండు కష్టమే. ఒక మనిషికి ప్రతి దినము దేవుడు స్తుతించడం సాధ్యమైందా? అయితే కదా, అయిగా వెరీ గుడ్. ఇంట్లో తల్లిదండ్రులు ఉద్దాలో చనిపోయారు, బదిలీ వాడతారా? ఇంట్లో ఎవరున్నా పాడాలా? నిజంగా పాడాలా? దేవుడు చెప్పేది అదే. ప్రభువు సహవాసంలో ఒక చనిపోతే కీర్తనతోనూ వాక్యంతోనూ కాలము కొనసాగిస్తాం. దాన్ని అందరూ చేస్తారు. అంతగా ఎవరు చేయలేదు. దావీదు అనుదినము ఎల్లప్పుడూ అది పోలేదు, ఎల్లప్పుడూ ఎడతెగక ఆయన స్తుతించాలా. నిత్యము అంటే ఈ నిత్య యుగంలో కూడా నేను స్తుతిస్తానని దావీదు జరిగిన వాడిగా ఉంటున్నాడు. మరి నీవు నాకు అనుభవం ఉందా? నీ నిత్యత్వంలో మనం ప్రకటన చూసాం. వాళ్ళు ప్రకటన గ్రంథంలో పరలోకంగా ఆరాధిస్తున్నాడు. మనం ఆ అనుభవంతో నేను ఈ భూమి మీద నేను ఆరాధిస్తున్నా. ఈ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినా అక్కడ వాళ్ళతో కలిసి ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఆరాధన అనేది పరలోక సంబంధమైనది. ఇది ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఈ భూమి ఎవరైతే రక్షింపబడి వారిగా ఉంటారో, మన 3 విషయాలు దావీదు నా రక్షణకర్త అన్నది. నా రక్షణ దేవుడు బహుగా స్తుతిస్తాడు. పేతురు అన్నాడు, ఆయన మృతువుని పునరుద్ధానుడైనాడు, జీవమును నిరీక్షణ ఇచ్చి నన్ను మరలా జన్మింపజేసి విశ్వాసము ద్వారా దేవుని శక్తితో కడవరి కాలంలో బయలుపత్ర రక్షణ స్వాస్థ్యం కొరకు నన్ను భద్రపరుస్తున్నాడు. నా పాత్ర ఏంటి? విశ్వాసం చూడని ఈ అనుభవం నుండి ఎవరైతే ఆయన ఆరాధిస్తారో యథార్థంగా ఆరాధించడం ద్వారా వచ్చే మేలు, ఆశీర్వాదము. ఒక మాట చెప్పి ముగిస్తాను ఆరాధన వర్తమానాన్ని. దేవుడు దహనమైన సువాసన ఆగ్రహించెను. ఎక్కడ నీ మాట చదవడు, చెప్పండి పర్లేదు. దేవుడు దహనమైన సువాసన ఆగ్రహించెను. నోహు ఓడలోంచి బయటికి వచ్చి బలిపీఠం కట్టి పొల్లర్పించినప్పుడు ఆ వాసన అంట ఆదికాండం 8:21 అన్నమాట ఆగ్రహించి
నిత్య ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. నిత్య ఆశీర్వాదం మరెన్నటికి కూడా భూమిని నీటి ద్వారా నేను లయము చేయను, నశింప చేయను అని చెప్తూ దాని గుర్తుగా నేటికి కూడా మానవాళి జ్ఞాపకం చేసినట్టుగా మేఘములు ఆయన ధనుస్సుని మనం చూస్తున్నాం. అక్కడ ఇచ్చినట్టు గుర్తు అది. నోహకు ఇచ్చినటువంటి నిత్య ఆశీర్వాదాన్ని గుర్తు నేటికి కూడా మానవాళిని మనము ఈయన సజీవమైన దేవుడు, ఈయన జీవమైన దేవుడు. ఎందుకు నేను సమాజంలో కలిసి ఆయన ఆరాధిస్తున్నానంటే ఆ జీవానికి నన్ను పాత్రుడుగా చేశాడు. ఆయన నా నిమిత్తము, నా పాపము నిమిత్తము, నా అపరాధం నిమిత్తము తాను మరణించి నన్ను విమోచించి ఆ విమోచన కార్యములను వినిపించి నాలో విశ్వాసం పుట్టించి ఆయన శక్తులను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు కనుక దేవా నీకు పాప కూర్చోబెట్టండి. దేవా నీకు దావీదుతో కలిసి, పేతురుతో కలిసి, పరలోకమైన వారితో కలిసి నేను కూడా దేవా నీకు స్తోత్రం. నేను ఒక దినాన చచ్చిన స్థితిలో ఉన్నా, దుర్నీతిలో ఉన్నా, దుర్మార్గంలో ఉన్నా, నన్ను బ్రతికించావు. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి దేవా నీకు స్తోత్రం అని ఒక్క మాట చెప్తే అది యథార్థమైన ఆరాధన. అట్టి ఆరాధన ఆరాధన వలె ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన దిగి వచ్చి అక్కడ ఏ విధంగా ఆహ్వానిస్తూ వచ్చాడో మన ఆరాధన ఆహ్వానించి ఆయన సింహాసనాడు మనకి పంట వస్తుంది. మన ఆరాధన మరొక రక్షణ మార్గం కావాలా. ఆ దేవుడు దిగి వచ్చి ఆత్మల పంటనిస్తాడు. అట్టి అనుభవంలో మనం ఉండాలని ఈ మాట